భారతదేశంలో లోక్సభ ఎన్నికల సందర్భంగా గత కొన్ని నెలలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాల్లో విస్తృత పర్యటనలు చేశారు. ఎన్డీఏ కూటమి తరఫున బీజేపీ ప్రచార బాధ్యతలు మొత్తం మోస్తున్న మోడీ దేశవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు, రోడ్ షోలు, బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించారు. 7 విడతల్లో జరుగుతున్న ఈ లోక్సభ ఎన్నికలకి నరేంద్ర మోడీ జోరుగా ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలోనే ఈ రోజుతో లోక్సభ ఎన్నికల ప్రచారం పూర్తిగా ముగియనుండడంతో ప్రధాని మోడీ కాస్త విశ్రాంతి తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో 2 రోజుల పాటు ఆయన ధ్యానంలో మునిగిపోయారు. తమిళనాడులోని కన్యాకుమారిలో ఉన్న వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద మోడీ 48 గంటల పాటు ధ్యానం చేస్తున్నారు. అయితే ఈ వివేకానంద రాక్ మెమోరియల్కి ఎంతో ప్రత్యేకత ఉంది. 132 ఏళ్ల క్రితం 1892లో స్వామి వివేకానంద ఈ వివేకానంద రాక్ మెమోరియల్ ఉన్న ప్రాంతంలో ధ్యానం చేశారు. అందుకే ఆయనకు నివాళులు అర్పించేందుకు గుర్తుగా కన్యాకుమారిలో సముద్రంలో ఈ వివేకానంద రాక్ మెమోరియల్ నిర్వహించారు. గురువారం తమిళనాడులో పర్యటించనున్న ప్రధాని సాయంత్రం ఎన్నికల ప్రచార గడువు ముగియగానే వివేకానంద రాక్ మెమోరియల్ వద్దకు చేరుకున్నారు. అక్కడ ఉన్న ధ్యాన మండపంలో ధ్యానాన్ని ప్రారంభించారు. వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద ధ్యానం చేయడం వల్ల స్వామి వివేకానంద విజన్ అయిన వికసిత్ భారత్ను సాధించడానికి మోడీకి ఉన్న నిబద్ధతను తెలియజేస్తుందని ఒక బీజేపీ నేత తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కన్యాకుమారి వెళ్లడం వల్ల జాతీయ సమైక్యతకి సంకేతం ఇస్తున్నారని పేర్కొన్నారు. ప్రధాని మోడీ 2 రోజుల పాటు కన్యాకుమారిలో ఉండనున్నతో ఆ ప్రాంతంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. దాదాపు 2000 మంది పోలీసులు మోహరించారు. కన్యాకుమారిలో సముద్ర తీరాన తమిళ సన్యాసి తిరువల్లూర్ ఏకశిలా విగ్రహానికి సమీపంలో ఈ శిల పురాతన కాలం నుంచి పవిత్ర స్థలంగా పరిగణించబడుతోంది. స్వామి వివేకానంద జ్ఞానోదయం కోసం 1892లో డిసెంబర్ 24, 25, 26 తేదీల్లో సందర్శించిన జ్ఞాపకార్థం వివేకానంద రాక్ మెమోరియల్ కమిటీ ధ్యాన మందిరాన్ని ప్రారంభించింది. 2019 లోక్సభ ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత కూడా మోడీ ఇలాగే ధ్యానం చేశారు. ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ క్షేత్రానికి సమీపంలో ఉన్న ఒక గుహలో మోడీ ధ్యానం చేశారు. అప్పట్లో తత్వవేత్త, రచయిత, ఆధ్యాత్మికవేత్త అయినటువంటి వివేకానందుడు అప్పట్లో జ్ఞానోదయం కోసం 3 పగళ్ళు 3 రాత్రులు ఈ ప్రాంతంలో ఆయన అప్పట్లో ధ్యానం చేశారని చెప్తారు. 1892 ప్రాంతంలో కన్యాకుమారి తీరం నుంచి ఒక ద్వీపానికి ఈదుకుంటూ వెళ్ళి అక్కడ 3 పగళ్ళు 3 రాత్రుల పాటు ఆయన అప్పట్లో ధ్యానం చేశారని చెప్తారు. పురాణాల ప్రకారం కూడా మాతా కన్యాకుమారి దేవి శివుడి కోసం ఇదే ప్రాంతంలో తపస్సు చేశారని చెప్తారు. ఈ రోజుకి కూడా కన్యాకుమారి దేవి పాదాల ముద్ర ఉన్న ప్రదేశాన్ని పవిత్రంగా పూజిస్తారు. బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రం ఈ 3 కూడా కలిసేటువంటి ఒక గొప్ప ప్రాంతంగా వావుతురై బీచ్ అంటారు. ఆ బీచ్ నుంచి 500 మీటర్ల దూరంలో ఈ యొక్క ద్వీపం ఉంది.